అయ్యారే భ్రమ, ఇది నా భ్రమ. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ. ఫల సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడగు ఈ కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణములచే ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురి ధురీనుడవగు మయ బ్రహ్మ, నీ శిల్ప చాతురి మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును, కాని పాండవ హతకులకిట్టి పరిషత్తుల పించుట మాత్రము మానధనులమైన మా బోంట్లకు దుస్సహము. విశ్వవిశ్వంభరాగునిత శాశ్వత మహేశ్వర్య మహేశ్వరులము కావచ్చు. అఖిల నదీనద సాగర వారిధర గర్భోద్భూత అనర్ఘముక్తామణి వ్రాతంబులు మాకుండిన ఉండవచ్చు. సాగర మేఖలాసతి కరగ్రహణం రాచి సార్వభౌమత్వ పదం మందిర అందవచ్చు. కాని ఇట్టి సభాభవనం మాకు లేకపోవుట మోపలేని లోపం. శత్రు కృతాపచారమున కంటే శత్రువైభవము శక్తిమంతుల హృదయములకు దావార్ల సదృశ్యము. ఇక నేనుండరాదు. ఏమి నిరాఘాత పదునకు నాటి కవాత ఘట్టనమా? పరులెవరూ లేరు కదా, మా భంగపాటును పరికించలేదు కదా. ఈ మయసభను మాకు విడిచిపట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్మ అవమానించుటకి. ఏమి సభాభవన గర్భమున సుందర జలచర సంచయ జలాశయమా? అంతయు మాయామోహితముగా ఉన్నది. ఇది అట్టిదియే. పంచభద్రుక కులరాజా, ఇవిగో పడివంతములు అది ఇంటుగా వదలు పోత వాయునందన. ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము! ఎంత మరువై ఎత్తిరించాను మరపున పురాక హృదయ శనియాయమానములైన నీ పరిహాసారాములే నా కర్ణపటములు బయ్యలు చేయుతున్నవే. అహో, క్షీర వారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూన సూరవరెన్యులకు శత సోదరుల కగ్గరజుండనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త సశాస్త్ర విద్యాపారీనుండైన రాధేయునికి మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్కోడిది పరిచారిక పరివృతై పగులబడి నవ్వుటయా? అహో, తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీ ధర్మ పరిత్యక్తయై లజ్జా విముక్తయై ఆ పొంధకి చెత్త ఎదుట ఎలాగేలి చేయవలే. అవునులే, ఆ వయసుమారిన భామకు ఎగ్గేమి సిగ్గేమి. వంతు వంతున మగల ముందొక మగనిని ఒత్తర పర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవముల తేలించు ఆలి గేలి చేసిన మాత్రమున నేనేల కటకటపడవలే. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా? ఈ లోకము మూకుడుండునా? అయినను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి నేనేలా రావలే. వచ్చితిమి పో, దివ్యరత్న ప్రభా సౌపేతమై సర్వత్రు సంశోభితమైన ఆ వైసభా భవనము
మాకేల విడిది కావలే. అయినది పో. అందు చిత్ర చిత్రిత విచిత్ర లావణ్యల హొర్రలో ఈదులాడు దిద్దుచాపేక్ష మాకేల కలుగవలే. కలిగినది పో. సజీవ జలచర సంతాన వితానముల కాలవాళమగు ఆ జలాశయముల మేమేల కాలు మోపవలే. మోపితిమి పో. సకల రాజన్య కోటీర కోటీతడో చిత్త రత్నప్రభా నీరాజితమ్మగు మా పాద పద్మమేల అపభ్రంశమందవలే. ఏత సమయమునకే పరిచారిక పరివృత అయిన ఆ పాతకి పాంచాలి ఏల రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఆ జన్మ శత్రువులే అని అనుమానించుతునే అరుదించిన మమ్ము అవమాన బడమానవ జ్వాలలు దగ్ధమనర్చుతున్నది మామ. విముఖుని సుముఖుని చేసి మమ్మటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విభాధిక్యములు ఏమైనవి మామ? పాంచాలి కృతావమాన మానసుడనై మానాతిమాన వర్జితుడనై మర్యాదాతిక్రమణముగా మనుటయా? పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా? ఆడుదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆ పైన వేరొకటియా? ఇప్పుడేది కర్తవ్యము? మనుటయా మరణించుటయా? పాంచాలి పరాభవం, వయసభ విధ్వంసము, పాండవ వినాశం. మహాదాత, ఈ అవమానం మీది కాదు, మీ ఔదార్యంతో మనిషినైన నాది. ఇక మంచి లేదు, మమత లేదు, మానవత్వం లేదు. ఆనతీయండి దాత, ఆనతీయండి. హేతుడా, ఆ పాండవుల తలలు నరికి మీ పాదాల ముందు ఉంచుతాను. విచక్షణ జ్ఞానహీన, మానహీన ఆ పాంచాలిని మీ మంచి మీద బ్రతికిడ్చే బానిసగా మీకు సమర్పిస్తాను. మీ యశోరక్షణకి అంకితమైన నా ప్రతాపాగ్ని చెడలలో ఆ ఇంద్రప్రస్థపురాన్ని భస్మీపట్లం చేస్తాను. కానీ దాని వలన మన కొరకు ప్రయోజనమేమి? వచ్చిన మత్త మాసిపోవునా? పరాభవావమానములు సమసిపోవునా? లేదు, మీ ఊహ సరికాదు. పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతకులకంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి కృషించి నశించవలే. లేదా నీ కాజన్మాంతము దాసాన దాసులై నడపీన్గులవలే మనుగడ సాగించవలే. వాడు పేరుకు ధర్మరాజే కాని పెనువేపవిత్తు చూడలి వ్యసన పరుడు. ఆమిషతోనే వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలువుల కాకుమతి పాంచాలిని ఈడ్పించి బలువలుడ్పించి వివస్థను గావించి విగత మానవతిగా నిలిపి నీవు నీ శతసోదరులు నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తక్కువ నీ స్వజన బంధుమిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరూ గేలి చేసి గొల్లున నవ్వ పాండవుల పంచప్రాణములు విల 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 పోవ. అయ్యారి నాటి మేనల్లుని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారం ఇదా? హురే హురే అని సమస్త లోకము హర్షధ్వానములు సలుప. నా చరిత్ర భారతేతిహాస పుటలపై చిరస్థాయిగా సువర్ణాక్షరములతో లిఖించబడినట్టులా పగ తీర్చనితో నేను నీ మేనమామ శకునినే కాదు, నీ తల్లి గాంధారీదేవి తొడబుట్టిన వాడనే కాదు. గురువృద్ధులకు భీష్మద్రోణ విదురాదుల సమక్షమున హస్తినాపుర మహాధ్యక్షులకు ఆంబికేయుల అగ్రాసనాధిపత్యమున ప్రజలందరూ తూచుతోడ గురు పాండవులు క్షత్రియోచితమైన దూనవాడుతులు. గురు సార్వభౌముల పక్షమున గాంధార దేశాధీశ్వరుడు శకుని, పాండవ పక్షమున ఇంద్రప్రస్థ పురాధీశ్వరుడు ధర్మరాజు ప్రాతినిధ్యము వహించెదరు. యుధిష్ఠిర, నాకంటే పిన్నవాడవు, తొలి పందెం నీవే వేసుకో. నా వలపల చేతి వలయాంకం తొలి పందెం. శుభచిహ్న చిహ్నితమగు ముక్తాహారమును పనముగా పెట్టింది మామ. సంఖ్య చెప్పు.
2, 3. జయం నీదే పాండవాగ్రజ. చూచావా అల్లుడు ధర్మజని ద్యూత నిపుణత. ఇప్పుడు నీ పందెము. మీ అన్నదమ్ముల కలిమి బలములకు ఇవి ఏ పాటి పందెములు? మామ, రత్నరజిత సువర్ణ రాసులతో నిండిన మా కోశాగారములనెల్లా పణముగా ఒడ్డుచున్నాను. రాజసూయ మహాధ్వరముల సంప్రాప్తించిన ధన కనక వస్తు సముదాయమునెల్ల నేను పణముగా వడ్డుతున్నా. పందెం కోరుకో అల్లుడు. 1-1. ఈసారి కూడా గెలుపు మాదే. సోదరా సుయోధన, ఇప్పుడు నీ పందెము. దేవబ్రాహ్మణ మాన్యములు, దానము సంగిన క్షేత్ర వస్తు వాహనములు దక్క తత్తుంగల కురుమహా సామ్రాజ్యమెల్లను నా పందెముగా వడ్డుచున్నాను. సర్వం సహా సామ్రాజ్యమా? ఇప్పుడు కదా ఆట రక్తి కట్టినది. మామా, ఈసారి సారెలు నీవేవి. ఆడేది జూతమైన ధర్మ ప్రతిష్టకు భంగం రారాదు. సర్వనాశనమైన ఆటలు అన్యాయం సహించరు. ధర్మనందన, ఈసారి సారెలు సారించుట నీవంత మామ. మహారాజా, ఈ జూత పరిణామం అంత సమంజసం కాదు. ఈ దుష్టక్రీడ నరికట్టడం ఉభయపరం. అదేమి సోదర, రాజకులోచితమైన క్రీడలో దుష్టత్వం ఏముంది? జయాపజయాలు దైవాధీనాలు. ఆటుపోటు లేని ఆటలో రుచి ఉంటుంది. కుమారులు మనసు పడి ఆడుతున్నారు, కానీ అందాక వస్తే ఆ పైన మనం ఉన్నాముగా. కురు సమ్రాట్టుకు జయము జయము. పాండవ సామ్రాజ్యము సమస్తము మా హస్తగతమైనది. సద్దు సద్దు. ఇల్లలుకగానే పండుగ కాదు చిన్నల్లుడు. ముందున్నది ముదుసళ్ల పండుగ. ధర్మరాజుతో గెలుపన్న మీరనుకున్నంత సులభము కాదు. రాజా, ఇప్పుడు నీ పందెము. ద్యూతార్జితమైన పాండవ స్త్రీని పందెముగా వడ్డుచున్నాను. సామ్రాజ్య స్త్రీకి సమతురాదగిన మహాబలుడగు భీమసేనుని, విక్రమోపార్జునుడగు అర్జునుని, హరివర్గ ఫణాదర నకులుడగు నకులుని, పరేంగిత జ్ఞాన భాసమాన భావుడగు సహదేవుడు పణముగా ఉడ్డుతుంది. 3-1. సుయోధన సార్వభౌములకు దిగ్విజయం. మహారాజా, ప్రళయం గుర్తుకొస్తుంది. ఇప్పటికీ నా ప్రమాదాన్ని గుర్తించి వారించండి. ధర్మజ, ఇక పందెమేమందు? నన్ను నేనే ఒడ్డుకొనుచున్నాను. 1-2. పితుహు! కౌంతేయునిక ప్రభువులు కారు. కుంతి సుతాగ్రజ, అంతా అయిపోయింది. ఆట మానివేద్దామా? సర్వమంగళమైనాక మానకేం చేస్తారు? ఏమా తొందరపాటు చిన్నల్లుడు. ఆ మాటకొస్తే మీకు కనపడనిది ఆయన దగ్గర ఇంకా విలువైనది ఉంది. మామా, అవునల్లుడు, నీకింకా జయావకాశం పోలేదు. అర్ధాన్ని అనుజుల్ని పోగొట్టుకున్న అర్ధాంగి మిగిలి ఉన్నదిగా. భీమసేన, కౌరవ దాసులారా, రథవేశాలు మానుడు. ఇది మీ అదృష్టానికి ఆఖరు పరీక్ష. ఆనాడు పాంచాలి కరగ్రహణంతో ప్రభువులైనారు. ఈనాడు ఆ పాంచాలినే పణంగా పెడితే తిరిగి ప్రభువులు కాగలరేమో. అస్తు అస్తు. వక్రించిన భాగ్యరేఖ వనిత వల్ల సరిగావచ్చు. ఓడిన సంపదను, వీడిన ప్రతిష్టను మరల పొందవచ్చు. వంచనమే తమ్ముళ్ల తలలు ఎత్తించవచ్చు. నీవు దాస్య విముక్తుడవు కావచ్చు. సరే, నా సహధర్మచారి పాంచాల రాజపుత్రుని పణంగా పెడుతున్నాను. ఇక
ఇక చెప్పు నీ పందెం. 3 పితుహు అంతిమ విజయం మాది. కౌంతేయునిక ప్రభువులు కారు. కుంతి సుతాగ్రజ, అంతా అయిపోయింది. ఆట మానివేద్దామా? సర్వమంగళమైనాక మానకేం చేస్తారు? ఓ, ఏమా తొందరపాటు చిన్నల్లుడు. ఆ మాటకొస్తే మీకు కనపడనిది ఆయన దగ్గర ఇంకా విలువైనది ఉంది. మామా, అవునల్లుడు, నీకింకా జయావకాశం పోలేదు. అర్ధాన్ని అనుజుల్ని పోగొట్టుకున్న అర్ధాంగి మిగిలి ఉన్నదిగా. భీమసేన, కౌరవ దాసులారా, గర్భవేశాలు మానుడు. ఇది మీ అదృష్టానికి ఆఖరు పరీక్ష. ఆనాడు పాంచాలి కరగ్రహణంతో ప్రభువులైనారు. ఈనాడు ఆ పాంచాలినే పణంగా పెడితే తిరిగి ప్రభువులు కాగలరేమో. అస్తు అస్తు. వక్రించిన భాగ్యరేఖ వనిత వల్ల సరిగావచ్చు. ఓడిన సంపదను, వీడిన ప్రతిష్టను మరల పొందవచ్చు. వంచనమే తమ్ముళ్ల తలలు ఎత్తించవచ్చు. నీవు దాస్య విముక్తుడవు కావచ్చు. సరే, నా సహధర్మచారి పాంచాల రాజపుత్రుని పణంగా పెడుతున్నాను. ఇక చెప్పు నీ పందెం. 3 పితుహు అంతిమ విజయం మాది. మాయురే మామా, మాయురే మాయురే. చరిత మరువదు నీ చతురత, మాట చెల్లించిన నీకే చెందును ఎనలేని ఘనత. మా ఎద సదా మెదలును మామయడ కృతజ్ఞత. పాంచాలి పంచభర్తృక ప్రతిగామి. ఆ వంచకి పాంచాలిని ఈ సభకు. ఏమిరా తడబాటు? ఇది సార్వభౌమ